కొరమైన చేపతో మనం ఎప్పుడు ఇగురు లేక ఫ్రై చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఈసారి కొబ్బరి పాలతో కేరళ స్టైల్ ఫిష్ మయూలి చేసుకుందామండి. ఈ ఫిష్ మయూలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఫిష్ మయూలి తయారు చేసుకోవడం కోసం ఇక్కడ కొరమైన చేపలు మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఇలా 2 చిన్న సైజు ఆలు ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర తయారు చేసుకోవడం కోసం కావాల్సిన స్పెషల్ ఐటమ్ అండి ఇది. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకుని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కొబ్బరి పాలు తయారు చేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొరిగెడుతుంది. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత దీంట్లోనే ఇందాక మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఆలు ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరిపాలు 2 కప్పులు కొబ్బరిపాలు వేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం అంతా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని బాగా ఈ పాలని మనం మరగనివ్వాలి. ఇలా మనకు 5 నిమిషాల తర్వాత ఈ పాలన్నీ మరిగి కొంచెం దగ్గరికి వస్తుందండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ చేప ముక్కలకి ముందుగా పసుపు, నిమ్మకాయ రాసి కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి ఈ చేప ముక్కల్ని జాగ్రత్తగా అటువైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని మనం ఈ కూరలో వేసేసుకోవాలి. ఈ రసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం గరిటె పెట్టకుండా ఇలా 2 చేతులతో పట్టుకుని మనం కూర ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలండి. ఇలా కాకుండా గరిటె పెట్టి తిప్పేసుకుంటే మనం ఈ చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఈ కూర ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసుకుని దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకుని మనం కూర ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూర మొత్తం పట్టి మంచి స్మెల్ వస్తుంది కూరకి. ఇప్పుడు మూత తీసుకుందామండి. ఇప్పుడు మనకి కూర మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, మన వేడివేడిగా ఫిష్ మయూలి రెడీ అయిపోయింది. ఏమా